సిగ్నల్ టీవీ నేను వందన ఈరోజు మనం ఇందిరా పార్క్ దగ్గర ఉన్నాము. ఇక్కడ పెన్షన్ అందరూ కలిసి ధర్నా చేయడం మనం చూస్తున్నాము. అసలు వాళ్ళ డిమాండ్స్ ఏంటి, వాళ్ళ మాటలు మనం తెలుసుకుందాం. పెన్షనర్లు అందరూ కలిసి ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా నిర్వహిస్తున్నారు. అసలు ఏమైంది సార్ చెప్పండి. మేము ఎంతో ఓపికతోటి 3.5 సంవత్సరాలు ఓపిక పట్టిన తర్వాత ఓపిక నశించి ఈరోజు అందరం కలిసి మహాధర్నా ఈరోజు చేయడం జరుగుతుంది. కారణం ఏంటంటే మాకు రావాల్సిన 6 డిఏలు 6 అంటే 3 సంవత్సరాల నుంచి రావాల్సిన 6 డిఏలు రాలేదు. దాదాపు పిఆర్సీ 3 సంవత్సరాల 4వ సంవత్సరం రన్ అవుతుంది. ఇంతవరకు కూడా పిఆర్సీ ఊసేయలేదు. తర్వాత 398 వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఎప్పుడో రావాల్సిన యొక్క వాళ్ళ ఇంక్రిమెంట్స్ ఇవ్వకుండా అదే మాతో విడిపోయిన తెలంగాణ ఆంధ్రాలో వాళ్ళకు ఇంక్రిమెంట్స్ ఇచ్చిండ్రు, వాళ్ళకి అన్నీ జరిగినాయి. మాకు మాత్రం ఏ ఒక్క విషయంలో కూడా ఈ సీఎం మాకు ఏ మాత్రం కూడా చేయడం లేదు. కాబట్టే ఇవాళ అందరం కూడా మహాధర్నాగా వచ్చి ఈ యొక్క దాని ఉద్యమం పూరుకోకుండా వచ్చేయట్లేదు. కాబట్టి ఉద్యమంలో పాల్గొంటూ ఉన్నాం. సో ఇప్పుడు 2023 నుంచి మీకు పెన్షన్ అది పిఆర్సీ ఏం రావట్లేదంట కదా, మరి ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? 2024 ఏప్రిల్ 1 నుంచి పదవీ విరమణ పొందిన వేలాది మందికి మరి ప్రభుత్వ ఉద్యోగం చేసి 35 ఏళ్ళు ఉద్యోగం చేసిన తర్వాత మేము వివిధ రకాలుగా పొదుపు చేసుకున్న మా డబ్బులు మాకు ఇవ్వడానికి ప్రభుత్వం 2 ఏళ్ళు కాలయాపన చేసింది. మరి ఈ విధంగా మరి పదవీ విరమణ పొందిన వాళ్ళు అనేక ఇబ్బందులకు గురైన పరిస్థితి, అనేక మంది అసూలు బాసిన పరిస్థితి కూడా మీరు పేపర్ల మీడియా ద్వారా విన్నాము. మరి ఇప్పటికీ మరి అనేక ప్రాతినిధ్యాలు, అనేక ధర్నాలు, అనేక నిరసనలు, నిరాదీక్షలు చేసిన తర్వాత కూడా ప్రభుత్వము మరి 2 ఏళ్ళు గడిపిన తర్వాత మొన్న ఒక 3 నెలలుగా ప్రతి నెల 2,000 కోట్లు మరి విడుదల చేసి ఇలా పూర్తి స్థాయిలో కూడా ఇంకా మా పెన్షన్ల బకాయిలు చెల్లించలేదు. ఇక ముందు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. వచ్చే నెల పూర్తి స్థాయిలో మిగిలిపోయిన వాళ్ళందరికీ వేలాది కోట్ల రూపాయలు బకాయిలు అయితే ఉన్నదో ఒకేసారి ఏకమొత్తంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు మీరు చూడండి, ప్రభుత్వ ఉద్యోగులు మేము 35 ఏళ్ళు 40 ఏళ్ళు పనిచేసిన తర్వాత పదవీ విరమణ పొందిన తర్వాత మాకు ప్రభుత్వ బాధ్యతగా క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇలా ప్రజలకు ఏదైతే ఆరోగ్యశ్రీ ద్వారా మరి ఇస్తుందో మరి ఉద్యోగం చేసిన ఉద్యోగస్తులకు పదవీ విరమణ తర్వాత క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. దాన్ని విస్మరించి ఇవాళ మరి 3 నెలల నుంచి మా డబ్బులు ఏతుందో 1.5% కట్ చేస్తుంటూ కూడా పూర్తి స్థాయిలో జీవ రాక మరి మాకు పెన్షన్లందరూ కూడా క్యాష్లెస్ ట్రీట్మెంట్ జరగక అనేక మంది అనారోగ్యానికి గురై ఇబ్బందులు పడుతున్నారు. మరి ఆ విధంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. ఇంకా తాత్సారం చేయొద్దు, వెంటనే ఒక జీవో ద్వారా క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఇవ్వాలని. మరొక దౌర్భాగ్యం, మరి భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే ఎక్కడ కూడా 36 నెలలు ఎక్కడ కూడా పూర్తి కాలేదు. 37 నెలలు మనం ప్రవేశించాము. 5 ఏళ్ళకోసారి ఇవ్వాల్సిన పిఆర్సీ 36 నెలలు గడిచిపోయినా కూడా ఇంకా ఇవ్వని పరిస్థితి మనకుంది. పిఆర్సీ రిపోర్ట్ తెప్పించుకుంటామని స్వయంగా ప్రెస్ మీట్ ముందు మరి ముఖ్యమంత్రి గారే ప్రకటించారు. మరి ప్రకటించి కూడా 4 నెలలు అవుతుంది, ఇంతవరకు పిఆర్సీ రిపోర్ట్ తెప్పించుకొని దాన్ని అమలు చేయలేదు. మీకు 100 రోజుల్లో 6,000 కోట్లు ఇస్తా అని చెప్పారు, మరి వచ్చాయా? మరి మేడం అది ఇంతవరకు కూడా అసలు ఎవరికి వచ్చినాయి అనేది పూర్తిగా తెలియనటువంటి విషయం. అది 6,000 కోట్లు కేవలము పెన్షనర్లకు నెలకు 2,000 చొప్పున అని ప్రకటించడం జరిగింది. దాని ప్రకారంగా విడుదల చేయడం జరిగింది. కానీ ఆ 2,000 కోట్లు ప్రతి నెల ఇచ్చే 2,000 కోట్లు అది కేవలం పెన్షనర్లకు ఇవ్వాల్సిందే, కానీ వాటిని రెగ్యులర్గా ఉండేటువంటి ఎంప్లాయీస్కి ఇవ్వడం, తర్వాత కాంట్రాక్టర్స్ కూడా వాళ్ళకు కొంత కమిషనల్స్ తీసుకొని ఇవ్వడం అనేటువంటిది జరిగిందని మాకు తెలిసింది అన్నట్టు. కాబట్టి పెన్షనర్లకు కేటాయించినటువంటి ఫండ్ను కేవలం పెన్షనర్ కనుక చెల్లిస్తే తప్పనిసరిగా మాకు చాలామందికి ఇప్పటి వరకు మా యొక్క బకాయిలు మాకు వస్తుండే, కానీ ఆ విధంగా చేయట్లేదు గవర్నమెంట్. పెద్దయినా ఇప్పుడు నువ్వు రిటైర్ అయ్యాక కూడా ఇక్కడ ధర్నాకు వచ్చావు, ఈ ఏజ్లో కూడా నువ్వు ధర్నా చేయడానికి వచ్చావు, మరి ఏ విధంగా సమస్యలు ఎదుర్కొంటున్నావు? మాకు ఏం దొరకలేదు మేడం, డిఏలు లేవు, ఏం లేవు, పిఆర్సీ లేదు. ఇక హెల్త్ కార్డు ఇచ్చారు, హెల్త్ కార్డు పట్టుకొని కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకొచ్చా. వాళ్ళు ఇట్లా చేతులకి వెళ్ళి తీసుకొని ఈ చల్లది బాబు అని జేబులో పడేశారు. గవర్నమెంట్కి ఏం డిమాండ్ చేస్తున్నావు? మరి ఏం చేస్తాను, మా హక్కులు మాకు వేయాలి, వెంటనే పిఆర్సీ ఇవ్వాలి, ఆ డిఏలు ఇవ్వాలి, ఈ హెల్త్ కార్డు అమలు చేయాలి. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది మాకు హామీ ఇచ్చిన విధంగా వెంటనే 2020 పిఆర్సీ ప్రకటించి 2023 జూలై నుంచి వెళ్ళి మాకు ఏరియర్స్ కట్టేయాలి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి, హెల్త్ కార్డులను వెంటనే అమలు చేయాలి.
మా ఆరోగ్యాలను కాపాడాలి. మేము ప్రజలమే, మేము ప్రజలలో భాగమే, మేము ఓటు హక్కు ఉన్న వాళ్ళమే. ఈ ప్రభుత్వము అధికారంలో రావడానికి మా రిటైర్ ఉద్యోగుల పాత్ర చాలా గణనీయంగా ఉన్నది. ఇల్లు తిరిగి ప్రజలను బ్రతిమిలాడి వాళ్ళ కాళ్ళు మొక్కి అది చేసినాం. ఈ సిగ్నల్ టీవీ రెడ్డి గారికి కూడా మేము మా దగ్గరకు వచ్చి మా సమస్యలు తీసుకున్నందుకు వారికి కూడా ప్రత్యక్షంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మీ వీడియోలు మేము ఎప్పటికీ యూట్యూబ్లో చూస్తాము. ప్రజా సమస్యలను చక్కగా విశ్లేషించుకుంటూ ఇప్పుడున్న ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులను విశ్లేషించుకుంటూ ఎప్పటికప్పుడు సిగ్నల్ టీవీ మాకు ప్రపంచ పరిజ్ఞానం కలిగిస్తుంది. అదేవిధంగా సిగ్నల్ టీవీకి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మా సమస్యలు కూడా ప్రజలలో తీసుకుపోవాలి. మేము ప్రజలమే పని చేసి డబ్బులు అడుగుతున్నాము. ఏ ఉద్యోగే కానీ, ఏ జీతగాడు ప్రైవేట్ ఉద్యోగే కానీ, కూలివాడే కానీ పొద్దున పనిచేస్తే సాయంత్రం డబ్బులు తీసుకుంటారు. పొట్టగడవాలి. మేము పొట్టకుట్టి కోసం ఉద్యోగానికి వచ్చినాము. మేము పొట్టకుట్టి కోసం మా పిల్లల్ని చదువుకోవడానికి ఉద్యోగాలు వచ్చినాము. ప్రభుత్వం మాకు ఇవ్వాల్సింది ఇవ్వకపోతే మేము ఎట్లా బ్రతకాలి? ఇప్పటికే రిటైర్ అయిన 248 మంది చచ్చిపోయినారు. నేను వరంగల్లో వచ్చిన, నా పేరు సుధాకర్. నిన్న నాకు యాంజియోగ్రామ్ చేయాలని డాక్టర్ చెప్పిండు. హార్ట్ నొప్పిలిస్తే నేను రోహిణి హాస్పిటల్ పేరు నా కార్డు చేయలేదన్నారు. మీ హెల్త్ కార్డు చేయలేదన్నారు. ఆరోగ్యశ్రీ చెల్లుతుంది. మేము పైసలు కట్టాం, మా కార్డు చేయలేదా? మాకు మేము ప్రజలం కదా, మా ఆరోగ్య సంరక్షణ ప్రభుత్వం బాధ్యత కదా. ఇది వెల్ఫేర్ స్టేట్, ఇది సంక్షేమ రాజ్యం. ఇది మన రాజ్యాంగంలో ఉన్నది. మన రాజ్యాంగంలో మన సంక్షేమ రాజ్యం అని రాసుకున్నాం. మన సంక్షేమం ఏడబోయింది. సార్ ఇప్పుడు మహాధర్నా చేస్తున్నారు అందరూ, పెన్షనర్లు అందరూ కలిసి. మీ డిమాండ్స్ ఏంటి సార్? ఇది మేము తెలంగాణ కమర్షియల్ ట్యాక్స్ రిటైర్డ్ గెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ నుంచి వీఆర్ ఆల్సో అఫిలియేటెడ్ టు జాయింట్ యాక్షన్ కమిటీ, పెన్షనర్ జాయింట్ యాక్షన్ కమిటీ తెలంగాణలో. మేము ప్రధానంగా చేస్తున్న డిమాండ్స్ ఏంటంటే, గత 3 సంవత్సరాలుగా డిఏలు బకాయి ఉన్నాయి. 6 డిఏలు రావాలి. ఒక్కొక్కరికి 15 నుంచి 20% వరకు రావాలి. గత 3 సంవత్సరాల నుంచి కూడా అవి డ్యూ ఉన్నాయి. ఆ 3 సంవత్సరాల్లో కొంత వందల మంది, వేల మంది చనిపోయారు. దాన్ని ఫలాలు అందుకోకుండానే విపరీతమైన ధరలు పెరుగుతున్నప్పుడు దానికి సమానంగా దానికి కంపెన్సేట్ చేయడానికి తప్పకుండా ప్రభుత్వం అనేది డిఏలు ఇవ్వాలి. ఆ డిఏలు ఇవ్వడానికి కూడా ఈ ప్రభుత్వము చాలా మొండిగా ఉంది. మొత్తం ఈ ఆర్థిక సంవత్సరంలో కనీసం ఒక్క డిఏ కూడా ఇవ్వలేదు. అదే ఈ ఆర్థిక సంవత్సరంలో సెంట్రల్ గవర్నమెంట్ 2 డిఏలు ఇచ్చింది. అట్లా ఇప్పటికే 6 డిఏలు బకాయి ఉన్నాయి. ఇంకొకటి హెల్త్ సర్వీసెస్ విషయంలో పెన్షనర్స్కి హెల్త్ సర్వీసెస్ అనేవి చాలా ముఖ్యము. ఎక్కడగా కూడా ఇప్పటికి కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. గత 2-3 సంవత్సరాలు కూడా మనకు రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదు. ఈహెచ్ఎస్ స్కీమ్ అంటే అసలు క్యాష్లెస్ ఈహెచ్ఎస్ స్కీమ్ అసలు అమలే చేయట్లేదు. మాకు ఇచ్చిన కార్డ్స్ అవి చెత్త డస్ట్బిన్లోకి వేయడానికి కూడా పనికిరానంత అధ్వానంగా తయారైనాయి. సార్ మీకు 6 డిఏలు రాలేదని, అలాగే పెన్షనర్కి ఎలాంటి పిఆర్సీలు రావట్లేదని, హెల్త్ కార్డు వల్ల కూడా మాకు ఇబ్బంది అవుతుందని మీరు అందరూ ఇక్కడ ధర్నా చేస్తున్నారు. మీ సమస్య ఏంటి సార్ చెప్పండి? నా పేరు బాలమల్లేష్, మేడ్చల్ మల్కాజ్ జిల్లా అధ్యక్షుడిని. మరి మేము 32 సంవత్సరాలు మేము సేవలు చేసి, రాష్ట్ర ప్రభుత్వ సేవలు చేసిన తర్వాత రిటైర్మెంట్ అయితే మా అందరికీ బెనిఫిట్ రావాల్సిన 6 డిఏలు కానీ, పిఆర్సీ కానీ, హెల్త్ కార్డ్స్ కానీ అన్నీ కూడా ఇస్తానని ప్రభుత్వం వాగ్దానం చేసి ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించిన అన్యాయానికి ఈరోజు మేము దారుణంగా రోడ్ల మీద ఎక్కవలసి వచ్చింది. మేము విశ్రాంతి ఉపాధ్యాయులం, మేమందరం కూడా ఇంటికాడ ఉండవలసిన మా రోడ్ల మీద ఎక్కవలసిన కారణం చేసిన ఈ ప్రభుత్వము మా యొక్క సమస్యను తెలుసుకొని మాకు ఈ 6 డిఏలు, పిఆర్సీ కానీ, మరి ఇప్పుడు అందరూ కూడా హాస్పిటల్లో పడి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. 2024లో రిటైర్ అయిన నుంచి ఇప్పటి వరకు వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్లు ఏవి కూడా అందనందుకు వాళ్ళ ఇళ్లలో వాళ్ళు పిఆర్సీ వస్తుందా, మరి ఈ యొక్క అమౌంట్ వస్తుందా, వాళ్ళ పిల్లలు పెళ్లి చేయాలి, వాళ్ళు ఇంటికి లోన్ తీసుకున్న లోన్ కట్టలేక అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నారు కనుక వాళ్ళంతా సమస్యలు తెలుసుకొని ముఖ్యమంత్రి గారు మీరు ఇప్పటికైనా మా బాధల్ని మీరు అన్నిటినీ అర్థం చేసుకొని మా సమస్యల్ని పరిష్కరించాలని, మమ్మల్ని రోడ్డు మీదకి రాకుండా చేయవలసింది బాధ్యత అంతా మీదని కోరుకుంటూ మరి మీ అందరినీ చేసుకోండి. నా పేరు పన్నాల గోపాల్ రెడ్డి, 398 స్పెషల్ టీచర్ అండ్ పెన్షనర్స్ స్టేటు రాష్ట్ర అధ్యక్షుడిని. ముఖ్యంగా ఇవాళ గత ప్రభుత్వం అనేక రకాలుగా ఉద్యోగులను, ఎంప్లాయీస్ని, పెన్షనర్స్ని అనేక ఇబ్బందులకు గురి చేసినటువంటి సందర్భంలో కనీసం మాట్లాడుతందుకు, ప్రాతినిధ్యం ఇస్తేందుకు కూడా గత ప్రభుత్వం మాకు ఛాన్స్ ఇవ్వలేదు. కాబట్టి ఆ ప్రభుత్వాన్ని ఎటుబడి ఓడించాలనే ఆలోచనతోటి ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి డిమాండ్లను చూసి మేము అందరం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తప్పనిసరిగా గెలిపించుకోవాలని చెప్పి గత ప్రభుత్వాన్ని ఓడించడం జరిగింది.
కానీ గత ప్రభుత్వం లాగానే ఈ ప్రభుత్వం కూడా ఉద్యోగులకు ఎంప్లాయీస్కు తర్వాత పెన్షనర్లకు వీళ్ళందరికీ కూడా మొండి చేయి చూపిస్తున్నటువంటి పరిస్థితి. గతంలో వాళ్ళు ఫస్ట్ కూడా జీతం ఇవ్వకపోయేది, ప్రతి పెండింగ్ బిల్లులే ఉండేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ జీతం ఇస్తుంది తప్పితే మాకు రావాల్సినటువంటి ఇప్పుడు రిటైర్డ్ అయినటువంటి వారికి రావాల్సినటువంటి బకాయిలే, అన్ని బకాయిలే, మేము పొదుపు చేసుకున్నటువంటి డబ్బులే. ఆ బకాయి డబ్బులు కూడా ఇవ్వడానికి ఇబ్బంది గురి చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అవి రాకపోవడం వల్ల చాలామంది పెన్షనర్స్ మరణించడం కూడా జరిగింది. ముఖ్యంగా 398 రూపాయలతోటి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఒకే డిఎస్లో అపాయింట్ అయినా మేము అందరం కూడా ఈ 398 స్పెషల్ టీచర్లము. ముఖ్యంగా మేము ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని మేము ఉద్యమించినటువంటి సందర్భంలో కూడా మేము ఉన్నాం. ఆ తర్వాత రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 398 జీతంతో పనిచేసిన స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇచ్చి వారి పెన్షన్కి బెనిఫిట్ చేసింది. అదే సందర్భంలో అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రాతినిధ్యం చేస్తే తప్పకుండా ఇస్తామని చెప్పారు. కానీ ఆ హామీని నిలబెట్టుకోకుండా ఆ ప్రభుత్వం ఓడిపోవడం జరిగింది. సరే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పనిసరిగా మమ్మల్ని గుర్తించి ఇస్తుందని మేము ఆశించాం. గత 2.5 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, అదేవిధంగా మంత్రులకు, ముఖ్యమంత్రి కూడా విజ్ఞాపనం చేశాం. మాకు 6 డిఏలు పెండింగ్ ఉన్నాయని, అలాగే మాకు పిఎస్సి రావాలని, హెల్త్ కార్డు కూడా మాకు కావాలి అని ఇక్కడ ఉన్న పెన్షనర్లు అందరూ డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం పట్టించుకొని క్షణంలో వీళ్ళు ఇంకా మహాధర్నా చేస్తాము, మాకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని ఇక్కడ ఉన్న పెన్షనర్లు అందరూ చెప్తున్నారు.